కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ఇగో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు అతను క్యాండిడేట్. అంతేకాకుండా ఆల్ఫోర్స్ పాఠశాలలు పెట్టి దాదాపు కొన్ని వందల మందికి డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు తయారు చేసినటువంటి ఘనత అతని ఇన్స్టిట్యూట్లది, స్కూళ్ళది. అంతేకాకుండా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్గా అతను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదైతే ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదువు నేర్పుతున్నారో వాళ్ళందరికీ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను అతను చేపిస్తారని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ కొనియడము, ల్యాప్టాప్ కొనియడం కూడా చేస్తారని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అతని మేనిఫెస్టోలో. అందుకే మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి అతను ఈ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పట్ల అక్కడ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు కాబట్టి అతనికి భారీ మెజార్టీతో గెలిపేయాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ అమ్దాన్ సాబ్ గారు అక్కడ కోరడం జరిగింది. అతనితో పాటు మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ హైమద్ ఫారూక్ భాయ్ గారు, అదేవిధంగా మురళీగౌడ్ గారు, హైమద్ భాయ్ గారు, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ హైమద్ భాయ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బైన్సపట్నంలో ఉన్నటువంటి నోబెల్ ఉర్దూ మీడియం స్కూల్లో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్తో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపేయాలని అక్కడ కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా ఖచ్చితంగా ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మేము గెలిపించి మా గళాన్ని శాసన మండలికి పంపిస్తామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది.